గోల్కొండ కోటల భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఉదయం 5:30కు అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. ఒడిబియ్యాలు పోస్తున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. మరిన్ని వివరాలు గోల్కొండ కోట నుంచి కావ్య అందిస్తారు. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు పొద్దుగాల నుంచి షురు అయినాయి. మనం కోట మీద ఉండే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. మరి ఏడాది ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో, ఎంతమంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆలయ కమిటీ సభ్యులు మనతో ఉన్నారో, వాళ్ళతో మాట్లాడదాం మనం. తెలంగాణలో మొత్తం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఈ నుంచే బోనాలు. సో ఫస్ట్ వారం పబ్లిక్ ఎంతమంది వస్తారని అంచనా వేస్తారు మీరు? గత ఏడాది 1 lakh పబ్లిక్ వచ్చారు, 1 లక్ష మంది భక్తులు వచ్చారు. ఈసారి 2 లక్షల మంది భక్తులు వస్తారు. అలాగే V6 వాళ్ళకి ధన్యవాదాలు. V6 వాళ్ళు బోనాల సాంగ్ ప్రోమో చేశారు. అలాగే ఈ తెలంగాణలో మొట్టమొదటి ప్రారంభమైంది గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభమవుతాయి. ఈ గోల్కొండ కోటలో ప్రత్యేక ఏంటంటే 9 వారాలు పూజ అవుతాయి. గురువారము ఆదివారం బోనాలు అవుతాయి. ఈరోజు పొద్దున మార్నింగ్ 5:30కి 5 గంటలకి అమ్మవారికి అభిషేకం చేయించిన తర్వాత భక్తులు పొద్దున్న నుంచి ఓడిబియ్యాలు బోనాలు ఎక్కి మొక్కులు చెల్లించడం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేకంగా 15 days నుంచి ఇక్కడ ఏర్పాట్లు జయప్రదంగా చేశారు. ఎలాంటి క్యూ లైన్స్ గురించి వాటర్ వర్క్స్ వాళ్ళతో, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, ఇక్కడ ఉన్న మైత్రి అండ్ పీస్ కమిటీ వాళ్ళతోని, ఎందుకంటే రంజాన్ కూడా రేపు ఉంది. ఈరోజు పీస్ అండ్ మైత్రి కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడి పోలీస్ బందోబస్తు కూడా ఎలా ఉండాలని మాట్లాడారు. 15 days నుంచి పెయింటింగ్ వర్క్ కానివ్వండి, ఇక్కడ లోకల్గా ఉన్న ఏ ఆల్టర్నేట్ వర్క్స్ అయినా కానీ, హాస్పిటల్ వర్క్ అయినా, ఏ వర్క్ ఉన్నా కూడా 15 days కార్యక్రమం జయప్రదంగా చేశారైనా. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ లంగరోజు జులూస్ టోటల్ ఊరేగింపు ప్రారంభమవుతుంది. అలాగే సర్కార్ బోనాలు బంజారీ దర్వాజా నుంచి ప్రారంభమైతే ఇక్కడ పైకి వచ్చే వరకు అమ్మవారి విగ్రహం 5:30 గంటలకు అవుతుంది. మొత్తం ఫస్ట్ రోజు నుంచి మనకు లాస్ట్ రోజు వరకు కూడా, అంటే లాస్ట్ పూజ 9వ పూజ అయ్యే వరకు కూడా మస్తుగా రష్ ఉంటారు. మరి మీ ఉండే కమిటీ మెంబర్స్తో పాటు మీరు వాలంటీర్స్ని ఎవరైనా పెట్టిరా సెక్యూరిటీతో పాటు? ఉన్నారు, వాలంటీర్ ఉన్నారు. లోకల్లో ఇక్కడ చాలా మంది మోలాగంజ్ నుంచి టీం ఉంది. పర్టికులర్గా హనుమాన్ యువసేన సంబంధించిన వాళ్ళు ఒక 5-6 మంది వాళ్ళు పర్టికులర్ చేస్తూ ఉంటారు. ఇంకా భక్తులు చాలా మంది వచ్చి వాళ్ళు కూడా దీంతో పాటు వాలంటీర్గా సాయంగా ముందుకు నడుపుతూనే ఉంటారు. భక్తులందరికీ ముందుకు సేవ చేస్తూనే ఉంటారు. ఇక్కడ నుంచి వచ్చి కొంతమంది సేవా కార్యక్రమంలో పాల్గొంటూనే ఉంటారు ప్రతి సంవత్సరం. జగదాంబిక అమ్మవారి ఆలయంలో సెక్యూరిటీ పరంగా కూడా మనం చూస్తున్నాం. దాదాపు 80 మంది పోలీసులు కూడా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తుంది ఈ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఉండే గర్భాలయం. ఇక్కడ బోనాలతో పాటు అమ్మవారికి ఒడిబియ్యం పోసే వాళ్ళు ఇక్కడ ఒడిబియ్యం పోస్తూనే ఉంటారు. అంటే ఆ గర్భాలయం ప్రాంగణం ఏదైతే ఉందో ముందు అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం, ఒడిబియ్యం పోయడం, దాంతోపాటు నైవేద్యం సమర్పించడం ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటు అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో ఉండే అమ్మవారి విగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు ఉంటారు. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు అనేవి ప్రారంభమయ్యాయి. అధికారికంగా ఉత్సవాలు 12:30కి తొట్టెల ఊరేగింపుతో ఇక్కడ ప్రారంభమైతే అనే చెప్పొచ్చు. భక్తులను మనం చూస్తున్నాం. గోల్కొండ కోటలో కూడా ఇప్పుడిప్పుడే రష్ ప్రారంభమైంది. అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పిస్తుంటారు. భక్తులతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? సన్ సిటీ. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బోనాలు? అండి, చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఎప్పుడు చూడలేదు. రండి. ఇద్దరు అదే పిల్లలతో వచ్చామండి ఫస్ట్ టైం గోల్కొండలో. సో చూద్దాం, బాగుంది. బోనాల వరకు ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఉప్పర్పల్లి నుంచి. ప్రతి ఏడాది వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తాం. బోనాలు చేస్తాం. మా బోనం ఎత్తుకొని కింద మెట్ల నుంచి వరకు కూడా నడుచుకొని వచ్చిండ్రు. ఎక్కడి నుంచి వచ్చిరమ్మ మీరు? చెవెళ్ళ. ఎట్లా చేస్తారు? అమ్మవారికి బోనం నైవేద్యం రూపంలో సమర్పిస్తారంటారు కదా, ఏమేమి పెడతారు? పెరుగు, అన్నము, చక్కెర, ఇంకా పెరుగుతోని ఇట్లా సాగబెట్టడానికి పెడతాం. ఈసారి బోనాలు ఏమైనా మొక్కుకుందా లేదంటే ప్రతి సంవత్సరం చేస్తుంటారు? మొక్కుకున్నందుకు వస్తుంది. ఇక్కడ ఏ మొక్కులు మొక్కున్నా తీరుతాయి అంటారు. ఎప్పుడైనా మొక్కుకున్నారా ఇక్కడ? చాలా సార్. ఎట్లా అనిపిస్తుంది? మంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 5-6 సంవత్సరాలు చూస్తాం. మనం చూస్తున్నాం ఫుల్ కూడా కోట కలర్ఫుల్ గా మారిపోతుంది. డప్పు చప్పుళ్ల మధ్య ఇక్కడ బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమై మరికొద్ది సేపట్లో రష్ కూడా పెరగబోతుంది. 12:30కి లంగర్ హౌస్ నుంచి భారీ ఎత్తున తొట్టెల 60 అడుగుల ఎత్తుల తొట్టెలతో పాటు అక్కడ ఉండే స్థానికులు, దాంతో పాటు పనిపాటల వాళ్ళు అందరూ కలిసి కూడా అమ్మవారికి చిన్న చిన్న తొట్టెలతో ఊరేగింపుగా కోటకు చేరుకోబోతున్నారు. ఉత్సవ విగ్రహం 4:30-5 ప్రాంతంలో ఇక్కడికి ఉండి మరో తొలి పూజ కూడా అమ్మవారికి ఇక్కడ అందబోతుంది. ఇది ప్రస్తుతం గోల్కొండ కోటకు సంబంధించిన బోనాల సమాచారం. కెమెరా పర్సన్ మిథున్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.